హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రజెంట్ అయితే నేను మల్లంపేట వచ్చా. సో నిన్న న్యూస్ మీ అందరికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్న ఎఫ్టిఎల్ బఫరింగ్ జోన్ లో ఉన్న ఈ మల్లంపేట చెరువు దగ్గర మొత్తం కూడా కూల్చేశారు విల్లాస్ అన్ని కూడా. సో కొంతమంది చాలా మంది విల్లాస్ అంటున్నారు, కానీ ఈ విల్లాస్ అయితే కాదు, నార్మల్ బిల్డింగ్సే. సో అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అయితే నాకు కనిపించారు. అంటే వాళ్ళు అసలు ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు ఇక్కడ చూడడానికి వచ్చారంట. చెప్పండి అన్న, మీ ఒపీనియన్ ఏంటి హైడ్రా మీద? ఈ విధంగా కూల్చడం అయితే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చాలా గుట్టలు అవి ఉంటాయి కదా, వాటిలో పునరావాసంగా వాళ్ళకు ఒకటి ఇచ్చేసి వాళ్ళ తరలించిన తర్వాత ఇవి కూలగొట్టుకోవాలి. ఒకటి ఇది గవర్నమెంట్ అని అనడానికి అయితే లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది తీసుకున్న నిర్ణయం అయితే 100% ఇది కరెక్ట్. ఎందుకంటే చాలా వీళ్ళు ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం ఏం జరిగింది. ఇట్లనే కట్టుకుంటూ పోతా ఉంటే ఏదో డైవర్ట్ చేసేస్తారు వాటర్ను, అది ఇంకో కొన్ని కొంపలు ముంచేస్తుంది. ఎందుకంటే వరద వచ్చేసి ఎన్ని ఇళ్ళు మునుగుతాయి. అలాంటి కాకుండా నిర్ణయం కరెక్టే, కానీ వాళ్ళకు పునరావాస కేంద్రాలు అనేది కంపల్సరీ కొంచెం ఇవే మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా గుట్టలు అవి అలాంటివి ఇవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. దీనివల్ల చాలా మంది వీళ్ళు నష్టపోతారు కదన్నా. ఇప్పుడు ఇంటికి సంబంధించి ఇందాక ఒక అన్న చెప్పి మాట్లాడాడు కదా, ఇంటికి సంబంధించి లక్షలు లోన్ తీసుకుంటారు, ల్యాండ్ కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు. అది లాసే ఇది లాసే, పిల్లల చదువులు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఒక ఇంటి మీద ఆధారపడి ఉంటది. మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కదా. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందులో విఫలమైందని నాకు అనిపిస్తుంది. విఫలమైంది అయితే కాదు, 100% దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా జనాభా రోజు రోజు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. దానివల్ల ఇట్లా అని చెప్పేసి మనం చెరువులు కూర్చుకుంటూ పోతాం అంటే ప్రకృతిని మనం ఆపలేం కదా. అప్పుడు ఈ వాటర్ ఎక్కడ పోవాలి? పెరిగిన జనాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దానికి ఇంకా మార్గాలు ఉన్నాయి కదా వేరే తాడ కట్టుకోవడానికి. వీళ్ళు కూడా ఆలోచించాలి. చెరువు పక్క పంట చూస్తాం విజువల్స్, ఈ పక్క పంట కట్టుకోవడం వీళ్ళు కూడా ఆలోచించాలి. కాకపోతే ఇలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కొందరికి ఏంటంటే లేని వాళ్ళు ఉంటారు, లోన్లు అవి తీసుకొచ్చుకొని కట్టుకుంటారు. 100% వాళ్ళ లైఫ్ టైం ఇది తీరని లోటు వాళ్ళకు. అట్లానే నువ్వు ఈ తక్కువ అమౌంట్ లేని వచ్చేసి తీసుకుంటే చెరువు పంట ఆలోచించాలి కదా తీసుకుంటప్పుడు మీరు కూడా. ఇది వీళ్ళ తప్పు ఉన్నది. గవర్నమెంట్ ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి. అది ఒక్కటే గవర్నమెంట్ నిందించాల్సిన అవసరం ఉన్నది తప్ప మిగిలిన విషయంలో 100% కరెక్టే ఇది అని నేనైతే అనుకుంటాను. నా ఒపీనియన్ అది. 100% కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు అవి కూల్చారు, ఇవి కూల్చారు, మరి ఆ పక్కన ఉన్న వాటికి మరి ఎందుకు కూల్చలే అంటే ఇవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కూల్చారంట నేను తెలుసుకున్న వరకు. అందులో ఇంకా జనాలు వచ్చేసి ఆల్రెడీ ఉంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అందుకే టైం ఇచ్చిండు. వీళ్ళు ఉండట్లేదు కాబట్టి వీటిని కూల్చేసారంట. సో అవి కూడా మార్కింగ్ ఇచ్చారు కదా, మార్కింగ్ ఇచ్చేసి అన్ని కూడా కూల్చేస్తారంట. అది నాకు తెలిసిన విషయం. తీసేస్తారు అది కూడా కన్ఫర్మ్. అది కాకపోతే ఇక్కడ పట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత ముందు గవర్నమెంట్ ఎవరెవరు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళని కూడా లాగాలి ఫస్ట్. ఇంకొకటి ఎవరైతే ఇక్కడ దీన్ని విజయారెడ్డి ఏమంటున్నారు కదా ఎన్ఆర్ఐ, ఆమె ఆస్తులు మొత్తం కబ్జా చేసి వీళ్ళకి కంపల్సరీ న్యాయం చేయాలి. ఆ విధంగా పోరాటం చేయండి మీ మీడియా వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ నిలబడి వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేసేసి వీళ్ళకు పంచాలి కంపల్సరీ. ఒక వెంచర్ వేస్తున్నప్పుడు మేమే రకంగా సపోర్ట్ చేయగలుగుతాం అన్న. మా కళ్ళ ముందే కూల్చేస్తున్నారు, అవన్నీ కూడా వీడియోలు తీసుకుని మేము పెట్టుకుంటున్నాం అంతే కదా, మేము ఆపలేం కదా. ఆమెను కంపల్సరీ మీరు తీసుకోవాలి మీరు ఒక జనాలుగా. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది నష్టపోయి రోడ్డు మీద పడ్డప్పుడు దీనికి ముఖ్య కారణం ఎవరు? ఫస్ట్ విజయారెడ్డి ఎవరి దగ్గర నెక్స్ట్ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారా, ఎట్లా తెచ్చుకోమన్నా సంబంధం లేదు. తీసుకున్నారా లేదా ఎట్లనా అది సెకండరీ ఇష్యూ. ఫస్ట్ ఈమె చేసి మూల కారణం ఆమె కాబట్టి ఆమె పక్క బయటకు గుంజి ఆమె దగ్గర నుంచి ఇక్కడ నష్టపోయిన వాళ్ళకు మాత్రం వాళ్ళకు రికవర్ చేయించాలి. అది నా డిమాండ్. ఒక కామన్ పౌరునిగా చెప్తున్నా నేను అది. అలాగే మరి నిన్న బోరబండ్లో చూసాం ఎటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుందో. సడన్ గా కూల్చేయడం వల్ల మొత్తం కూడా వాళ్ళు బయటకు వచ్చేసారు. నిన్న చాలా వర్షం కూడా పడింది, ఆ వర్షంలోనే వాళ్ళు ఫైట్ చేశారు. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడానికి కూడా ట్రై చేశారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అన్న, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే రూపాయి కట్టుకుంటారు. వాళ్ళ జీవితము అదే. అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కలగా కూడా ఉంటుంది. కొందరికి వాళ్ళు అది చేసుకున్నారు, నష్టపోయింది కాబట్టి కొందరు అలా జరుగుతాయి ఇలాంటివి. అలా అని చెప్పేసి మొత్తం వదిలేస్తే కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒక్కరిని వదిలేస్తే మరి గవర్నమెంట్ విఫలమైనట్టు కదా. అప్పుడు ఒక టాస్క్ తీసుకున్నారు, అదొక మిషన్ అనుకుని దాన్ని కంప్లీట్ చేయాలని చేసుకుంటూ పోతాను అంతే వాళ్ళ పని వాళ్ళు. రైట్. అయితే ఫైనల్ గా ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్. కాకపోతే దీన్ని బాధ్యులుగా మిగిల్చి చూసినావా,
ఎవరైతే కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ పట్టుకొని అనాలి నిజం చెప్పాలంటే. పాపం నిజంగా వాళ్ళు కబ్జా చేశారు చెప్పాలంటే, అంతే కదా. వాళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళు కాదు, వీళ్ళు పాపం కొనుక్కున్నారు. వీళ్ళని నేరం చేయించారు వాళ్ళు. కొన్ని వీళ్ళు తెలియక తెలిసి చేసిరా తెలిసి చేసిరా అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఎవరైనా కానీ తక్కువకి వస్తుందా అని చెప్పేసి కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇల్లే కళ అనుకున్నప్పుడు ఇక ఇంతమంది ఇస్తున్నారు కదా, ఒక ఇంచుమించుగా ఇక్కడ 200 దాకా లేవు సింపుల్ గా 200 300 విల్లాస్ ఉన్నాయి అన్నప్పుడు దాంట్లో మనదొకటి అనుకొని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ వరకు వస్తాను వాళ్ళకి తెలియదు కాబట్టి పక్క ఈమె విజయారెడ్డి అనటం ఖచ్చితంగా ముందుకొచ్చి వీళ్ళకు వేరే ప్లేస్లు కొనియాలి, బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేయాలి వీళ్ళకు, అప్పుడు న్యాయం జరిగినట్టు. ఇది గవర్నమెంట్ ఇట్లా జరిగిద్దంటావా? జరిగేటట్టు చేయాలి, మీ మీడియా వాళ్ళు వాళ్ళకి ప్రోత్సహించాలి. ఇంకోటి వీళ్ళు కూడా మీ వెనక రావాలి, వస్తే అప్పుడు గుంజితే ఎందుకు చేయరు? అంటే ఇది మీడియా కదన్నా, ఇది మీడియా మేము ఎందుకు ప్రభుత్వమే చేయిస్తే ఇంకా బాగుంటదేమో. ప్రభుత్వం చేయదు, ఎందుకు చేస్తుంది? తప్పు మీ ఇద్దరు కలిసి చేసిర్రు, మీరిద్దరు కలిసి ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్లేస్లలో కట్టారని చెప్పేసి కూల్ చేస్తున్నారు, కరెక్టే, ఓకే. మరి ఆ ప్లేస్ కబ్జా చేసిన వాళ్ళు కూడా తప్పే కదా, మరి వాళ్ళని కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది కదా. అందుకే ఇప్పుడు వాళ్ళు కూర్చొద్దని అంటారు, కానీ ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నారంటే మేము తప్పు చేసినామని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ ఉన్నారు, కోర్టులో చూసుకుందాం అని చెప్పేసి. ఇవి వాళ్ళిద్దరి మధ్యలో ఈమె మీద విజయారెడ్డి మీద వీళ్ళు కేసు వేసుకొని అప్పుడు క్లియర్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఏంటంటే ఒకటి వీళ్ళకి చేయాలి ఏంటంటే, ఎవరైనా మనుషులే కాబట్టి మీ గవర్నమెంట్ అనేది ఏంది మనకు కన్న తండ్రి లాంటి వాళ్ళు, ఒకటి వీళ్ళని చూసుకునే బాధ్యత కాబట్టి ఈమె వల్ల తప్పు జరిగింది కాబట్టి వీళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. ఏదన్నా ఈ గుట్టలు ప్రాంతాలు ఉంటాయి కదా, చాలా ఉన్నాయి నోటరీ ల్యాండ్స్ అని చెప్పేసి, అలాంటి వీటిలో వీళ్ళకు ల్యాండ్స్ ఇవ్వాలి. ఇస్తే కన్స్ట్రక్షన్ ఈ విజయారెడ్డి తోటి చేయించుకుంటారా వీళ్ళు చేసుకుంటారా సెకండరీ. ప్రజావాణి కార్యక్రమం ఒకటి పెట్టారు, దానికే చాలా మంది ఇప్పటి వరకు మాకు ఇందిరమ్మ ఇల్లు 2 BHK బెడ్రూమ్స్ ప్రకటించారు కదా, అవే ఇప్పటి వరకు సరిగ్గా ఇవ్వట్లేదు, రావట్లేదు, మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. అవే సరిగ్గా లేవు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ లో నేను అడిగేది. అవి డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా మధ్యలో, ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఎట్లుంటది అంటే వాళ్ళు ఇచ్చిన నేనెందుకు అవి కాదు, నేను మాట్లాడలేను గవర్నమెంట్ ఇష్యూలకు, నేను పోలేను, ఓన్లీ దీని వరకే అడగండి. అది చాలా చరిత్ర కాదు దాంట్లో అలా అంటారు. మరి గవర్నమెంట్ ఇదే కదా, రెండు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని వీళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసేయాలి, వీళ్ళు కట్టినే వీళ్ళు ఇష్యూ చేయాలి. వాళ్ళిద్దరు మరి ఎక్కడ లోపం జరిగింది అన్నది మనకు తెలియదు, దాని గురించి నాకు అంత డెప్త్ తెలియదు, దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో తప్పు ఉంది కదా, ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో తప్పు 100% ఈ విషయంలో. కరెంటు గురించి తీసుకున్నా, ఒక రోడ్డు తీసుకున్నా, ఒక వాటర్ సప్లై తీసుకున్నా, ఇందులో గవర్నమెంట్ తప్పు ఎక్కడ ఉన్నదంటే వీళ్ళు దీనిలో పెద్ద పెద్ద తలలు ఉండొచ్చు. ఎందుకంటే పైనుంచి ఒక ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, వీళ్ళ నుంచి ఒక ఏది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫోన్ చేసి మేము పర్మిషన్ ఇచ్చాక నువ్వేంద్రాబాయ్ ఇచ్చేయనంటే ఆటోమేటిక్గా మూసుకొని ఇస్తారు కదా. కాబట్టి వాళ్ళని గురించి ఏంటంటే నీకు ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అప్పుడు గవర్నమెంట్ వ్యక్తి ఎవరు ఉన్నది బయటకు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంతేగాని గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేస్తావు, నువ్వు చేయరాబాయ్ అంటే ఎందుకు చేయవు, చెప్తాం కదా అట్లా అన్నట్టు. వాళ్ళది గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే తప్పు రూపాయి అని చెప్పడానికి కూడా లేదు వాళ్ళని కూడా, కానీ ఇక్కడ ప్రీవియస్ గవర్నమెంట్ వైఫల్యం ఇది 100%. గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఈ తప్పులన్నీ కూడా వాళ్ళేవే అంటారు మీరు ఫైనల్ గా అయినట్టే యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చి కూలగొట్టిందంటే 100% దీని మీద బఫర్ జోన్ FTL అని చెప్పేసి తీసిందంటే ఇది మన తాతల కాలం నుంచి ఉన్నది, చెరువు శిఖం భూములలో కట్టొద్దని. ఎప్పుడన్నా మనం తీసుకోవాలని అరాది చెరువు శిఖం భూమి రాబాయి అని చెప్పేసి మనం తెలిసిన వాళ్ళం పెద్ద మనుషులను అడిగి తీసుకుంటాం. వీళ్ళకి ఇవన్నీ తెలుసు, కానీ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక ఏం కాదని తీసుకున్నారు. ఏ గవర్నమెంట్ ప్రీవియస్ ఇక్కడికి వచ్చే వరకు కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని అనడానికి మనం లేదు, మధ్యలో గవర్నమెంట్ ప్లస్ ఇది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారో వాళ్ళ వైఫల్యం అని నేను. కానీ కొన్ని బిల్డింగ్స్ కూడా చూసుకుంటే పెద్ద పెద్దవి కూడా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి కూడా ఉన్నాయి కదా, ఇక్కడ మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా. నువ్వు చూసిన ఈ చెరువు శిఖర్కు సంబంధించి దగ్గరలో నువ్వు చూస్తే దాని గురించి మాట్లాడదాం అప్పుడు. లేవు అవి, ఎందుకంటే అవి దీనికి రాయదుర్గంలో వాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అని చెప్పేసి అన్నారు ఒక ముస్లిం ఫ్యామిలీ.
అవునా? అది మీరు మనం మరి ఆ న్యూస్ చూడలేదేమో. న్యూస్ చూడలేదు అది. నేను చూస్తే దాని గురించి మాట్లాడటం కానీ ఏదైనా కానీ ఇంత చెరువు పక్క పంట తీసుకోవడం అనేది తప్పనా? అది విలేజ్‌లో అయినా సరే గానీ అది మనం ఇప్పుడు ఇలాంటి కాడ మీరు న్యూస్ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ మనం ఏ విధంగా ఇది తప్పు అని చెప్పేసి చూపించాలి తప్ప వీళ్ళు సపోర్ట్ చేసామనుకో నెక్స్టోడు ఇంకోటి పోయి షెర్ర కడతాడు మరి. పైసలున్నోడు దాని మీద డూప్లెక్స్ చెప్తాడు అని చెప్పేసి ఊరుకుంటామా? వదిలేయొద్దు అలాంటివి. కంపల్సరీ గవర్నమెంట్‌కి ఈడ మనం సపోర్ట్ చేయాలి. వీళ్ళకు ఇక ముందు జరగొద్దని చెప్పేసి వీళ్ళకు ఎంతో కొంత పునరావాసంగా వాళ్ళకి ఎన్నో ఒక ప్లేస్ చూయించేసి వీళ్ళకి చేయాలి. కానీ నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలి. ఇది వాళ్ళకొక గొడ్డలిపేట లాంటిదన్నట్టు ఇది. ఇది స్టార్టింగ్ మాత్రమే ఈ ఇది. చెరువు మీరు ఎప్పుడన్నా ఇంతకు ముందు చూసారంటే ఇప్పుడు ఈ బఫర్ జోన్ లో బిల్డింగ్స్ లేకుండా ఇంతకు ముందు ఇక్కడ ఏముండేది? తుప్పలు చెట్లుండే, వాటర్ ఉండేది అంతే. ఉమ్. ఇప్పుడు బిల్డింగ్‌లు అయిపోయాయి. అసలు ఆ బిల్డింగ్ చూస్తే అసలు పరేషాన్ అయిపోయినా. ఇంత బాగా అయినారా భయ్యా అని మనం మీరు చిన్నప్పటి చూస్తుంటే నుంచే చూసారా? చిన్నప్పటి నుంచి రాగా నాకు తెలిసి 2015, 16లో కూడా ఇది ఖాళీ ప్లేస్. జస్ట్ 16, 18 వరకు ఇదంతా 17, 18 కన్‌స్ట్రక్షన్స్ ఇవంతా. ఇది చూస్తున్నాం ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ 2022 తర్వాతనే అయినట్టున్నాయి ఇవంతా. నిన్న మొన్న ఇంకా 2019 నుంచెల్లి కొంచెం మెల్లమెల్లగా డెవలప్ అయిపోయింది. ఎవరు చూసేవాళ్ళు ఇలానే కట్టుకుంటూ వచ్చేసారు. మెల్లమెల్లగా ఏమనకపోతే ఈ చెరువు కూడా క్లోజ్ చేస్తది. ఇంకొక 50 ఇయర్స్ తర్వాత చెరువు కనపడకుండా చేస్తారు మరి. ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇది ఇన్నే ఆగుతది అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఈ చెరువు మీద ఆధారపడి కొన్ని జీవరాశులు బతుకుతా ఉంటాయి. జనాలకు గాని, ఇప్పుడు చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వాళ్ళకి గాని వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తది? గ్రౌండ్ వాటర్ ఇక్కడికి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. వీళ్ళ జీవరాశులు కాదన్నా ఆ? మరి. వీళ్ళు జీవరాశులు కాబట్టి మనం ఆలోచించాలి. మనం ఎక్కడ చెరువులలో ఉండమని అనట్లేదు కదా వాళ్ళు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా జనాలు బతకడానికి. ఆ ప్లేస్‌లలో బతుకమంటారు కానీ చెరువులలో బతుకమని మనం ఎందుకంటాం? అందుకే చెరువులలో బతకకుర్రా అని కూల్చేసిర్రు ఇక్కడ. ఓకే. అది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మనం పెరగాలంటే ఇలాంటి చెరువులు ఉండాలి. వెనకటప్పుడు వాళ్ళేంది కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్విర్రు. ఎందుకు? ఇది మనది ఎందుకంటే మాక్సిమం ఇండియా అనేది రైతు ఆధారిత ప్రాంతాలు ఇవి మొత్తం. కాబట్టి ఈ చెరువులు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతది. దాంతోటి రైతులకు బోర్లు గాని, బాయిలు గాని తోడుకోవడం వల్ల రైతు అనేది మంచిగా ఉంటది. పంటలు పండుతాయని చెప్పేసి తవ్విర్రు. ఇప్పుడు వాటినే మనం ముంచేస్తే నెక్స్ట్ ఏంది మళ్ళీ అప్పుడు? అప్పుడు మళ్ళా ఏడ తవ్వుకుంటా పోతాం చెప్పు. ఏం చెల్లి తీసుకొస్తావు వాటర్? ఇప్పటికే ఒక పక్క ఇండస్ట్రీలు పెరిగి ఆ బోర్ వాటర్ కన్జంప్షన్ పెరిగిపోయి అది ఇప్పుడు అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు అవన్నీ కూల్చేశారు. ఇప్పుడు అంటే మళ్ళీ తవ్వుతారంటావా చెరువులు? తవ్వుతారంట మరి. అంటున్నారు. ఖచ్చితంగా చెరువులో కలిపేస్తారంట. తవ్వుతారంట. అది చూడాలి ఇంకా. అంటే ముందు టైం వస్తా ఉంటే అది మనం చూస్తాము. అవ్వచ్చు కాకపోవచ్చు మనకు తెలవది. మనం అనుకోవడం మాత్రమే. జరిగిన తర్వాత చూడాలి. ఇప్పుడు ఈ కూలగొడతారని వాళ్ళు ఉంచారు. మనం కూలగొట్టి చూస్తున్నాం. నెక్స్ట్ కూలగొట్టినప్పుడు కంపల్సరీ చెరువు కింద కలిపేయాలి మళ్ళా. నీట్‌గా యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఎయ్యాలి. లేదంటే చుట్టుపక్కల నీట్‌గా ఏమైనా చెట్లు లాంటివి ఏమన్నా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే అప్పుడు కూల్చిన దానికి ఒక Value ఉంటుంది. వాల్యూ ఉంటది. అంటే మొత్తానికి మీ సపోర్ట్ గవర్నమెంట్ ఉంటది ఈ విషయంలో. ఈ విషయంలో ఉంటది. వీళ్ళకి మాత్రం కొంచెం ఎవరున్నారో బిల్డర్‌ని పట్టుకొని వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో కంప్లీట్‌గా వీళ్ళందరికి పంచిపెట్టాలి ఫస్ట్. అది నేను కోరుకుంటాను. ఇంకో వాళ్ళు తప్పు చేయరు. అలాంటి బిల్డర్ కూడా ముందుకు రారు ఇట్లాంటివి చేస్తే. నెక్స్ట్ ఇలా వాళ్ళని వదిలేసి వీళ్ళనే ముంచామనుకో వాళ్ళు చెలరైపోతారు. ఇక్కడ కాకపోతే బెంగుళూరు కాకపోతే ఢిల్లీ అంటారు వాళ్ళు. వాళ్ళని ఎక్కడ కూడా ఇలాంటివి చేయకుండా చూసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్.